టీషర్ట్స్ మీద ఏదో ఉంది బొమ్మ ఉందని చెప్పేసి అదాని గారిది రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిండ్రు. కానీ మహిళలుగా మేమైతే మా దగ్గర ఏమీ స్టిక్కర్ లేదు, ఏమీ లేదు, అయినా కూడా మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే పైన ఒక నీతి కింద ఒక నీతి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే సమాజం అంతా కూడా గమనించున్నది. కానీ ఈరోజు ఆశా వర్కర్ల పట్ల ఏదైతే ఉందో ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా అమలు కాని హామీలు, అంటే ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి, ముందైతే మాట ఇచ్చేద్దామనే లెవెల్లో మాట ఇచ్చున్నారు. మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోండి అని ఈరోజు అక్క చెల్లెలందరూ రోడ్డెక్కి ఉన్నారు. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు. 4-5 గంటలు అందరు కూడా మాట్లాడున్నారు, విన్నాం. మరి క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను.